తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ముగిసింది. జనసేన పార్టీ నిర్మాణ సారథుల కమిటీ 7 రోజులుగా పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తిగా ఉన్న నాయకులు, సాధకులు, జన సైనికుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. 25 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో గత నెల 25న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం 7 రోజుల పాటు కొనసాగి ఆదివారం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించి పార్టీ నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టిన ఘనత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని అన్నారు. జనసేన పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవులకు సంబంధించిన సమాచార సేకరణ అనే గొప్ప ప్రక్రియ ఇదన్నారు. వచ్చిన దరఖాస్తులను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా పరిశీలించి అందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని వివరించారు. నిర్మాణ సమాచార సేకరణ కార్యక్రమం 29 జూన్ నుంచి జూలై 5 వరకు కూడా కొనసాగిందని మీ అందరికీ తెలిసిందే. ఇది ఒక నూతన రాజకీయ ప్రక్రియ. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఏ కార్యక్రమం చేసినా సరే ఇట్ ఈజ్ ఎ సింబాలిక్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద కంట్రీ. ఎందుకంటే మీకు తెలియంది కాదు, చాలా పార్టీల్లో ఏమిటి అని అంటే డౌన్వర్డ్ థియరీ ఫాలో అవుతారు. అంటే మొదట పెద్ద పోస్ట్ వేసి అక్కడి నుంచి వాళ్ళు వేసుకుంటూ కిందకి వరకు వస్తారు. కానీ జనసేన పార్టీ సామాన్యుని సేన జనసేన అన్న స్లోగన్కి అనుగుణంగా మా అధ్యక్షుల వారు రూపొందించినటువంటి కార్యక్రమం ఏమిటి అని అంటే సాధకులు ఎవరైతే సాధకులు ఉన్నారో మా జనసేన పార్టీలో సభ్యత్వాలు చేసి వాళ్ళు ఎంతోమందిని ఈ జనసేన పార్టీ సభ్యులుగా చేర్పించారో వాళ్ళు నిర్మాణం చేస్తారు. వాళ్ళ నుంచి సమాచారం సేకరణ చేయడం అన్నమాట. దీని ప్రక్రియ తాలూకా బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఏంటి అని అంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే పనిచేస్తున్నారో పార్టీ వాళ్ళే తమ నాయకుడు ఎవరు ఉండాలి అనేది నిర్ణయాధికారం పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయి జన సైనికుడికి ఇవ్వడం ద్వారా ఒక నూతన ఒరవడిని సృష్టించారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో. ఇది దేశానికే పెద్ద తలమానికం. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ప్రక్రియ అనుసరించలేదు. దీనివల్ల జనసేనలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలందరికీ కూడా ఒక భరోసా, తనకు తాను ఓన్ చేసుకుంటాడు ఈ పార్టీని. ఇది నా పార్టీ, నేను ఎవరినైతే సూచిస్తానో, ఎవరి సమాచారం అయితే నేను అధ్యక్షులకి అందిస్తానో ఆ సరైన సమాచారాన్ని విశ్లేషించి అధ్యక్షుల వారు ఎవరు ఏ పదవికి అర్హులు అన్నది నిర్ణయింపబడే ప్రక్రియ. ఇది గత నెల 29 నుంచి 3వ తారీఖు వరకు మొదట అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్షుల వారు. కానీ క్షేత్రస్థాయి నుంచి పరిశీలకులు అలాగే సాధకులు అందరి కోరిక మేరకు ఇది పొడిగించవలసిన అవసరం ఉందని తెలిసి మరొక 2 రోజులు అంటే 4, 5వ తారీఖులు ఈరోజు సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 25 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ అబ్జర్వర్గా ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు అందరినీ కూడా 25 పార్లమెంటరీ కమిటీలో వేయడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటు సాధకులు, సీనియర్ నాయకులు సుమారు 28 మంది ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి వేయడం జరిగింది. వీళ్ళే కాకుండా సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళకి సహాయకారిగా ఉండడానికి కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 5గురిని వాళ్ళ సేవలు అందించడానికి పంపించడం జరిగింది. ఇంత శాస్త్రయుక్తంగా చాలా మంచి ప్రణాళికబద్ధంగా ఒక ప్లాన్ని రూపొందించి ఒక విజనరీ అప్రోచ్తో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇది 25 నియోజకవర్గాల్లో అంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ 7 రోజులు కూడా ఒక అద్భుతమైన పండగ వాతావరణం నెలకొంది. చాలామంది ప్రజలు కానీ తటస్థులు కానీ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎప్పుడూ లేదే ఈ ప్రక్రియ. పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా కొత్త ఒరవడి సృష్టించే
కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీచ్ షాక్స్ విధానానికి వ్యతిరేకంగా విశాఖలో నిరసన జ్వాలలు మిన్నట్టాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 362ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లోని నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహిళలందరూ చేతుల్లో నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, బొత్స ఝాన్సీ లక్ష్మి, గొల్ల బాబురావు, పార్టీ నేత కేకే రాజు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు వచ్చి బీచ్ లో ఆడుకుంటూ ఉంటారు. కుటుంబాలతో మహిళలు వచ్చి ఇక్కడ ఈ బీచ్ లో అలల్ని ఎంజాయ్ చేస్తూ ఉండే పరిస్థితి చూస్తాం. అలాంటి ఈ బీచ్ వాతావరణాన్ని దెబ్బతీస్తూ జీవో నంబర్ 363 ద్వారా బీచ్ షాప్స్ పేరుతో ఈ కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలకి ప్రోత్సహిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విష సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. బీచ్ తాలూకా సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ బీచ్ షాప్స్ పేరుతో మద్యం షాప్స్ కనుక ఇక్కడే ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మద్యం తాగిన వాళ్ళు మహిళల మీద అఘాయిత్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తే ఈరోజు రోజుకి 4 మహిళలకి హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి. 70 మంది మహిళలకి అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మద్యం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,00,000కు పైగా బెల్ షాప్స్ ఏర్పాటు చేశారు. పెర్మిట్ రూమ్స్ కూడా పర్మిషన్స్ విచ్చలవిడిగా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. 24 గంటలు కూడా బార్లు రన్ అవుతూ ఉండే పరిస్థితి. విశాఖ బీచ్ ని ఈరోజు వైన్ బీచ్ గా మార్చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఎంపీ భరత్ గారు 5 లక్షల ఓట్ల మెజారిటీ విశాఖపట్నం ప్రజలు ఇస్తే అతను ఎంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారో మనందరము చూసాం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్న 937 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని బ్లూ ఎకానమీ సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన అసమర్థతను చాటుకుంటూ సంక్షేమ విషయంలో పూర్తిగా విఫలం చెంది ఈరోజు సంపద సృష్టి పేరుతో 937 కిలోమీటర్ల తీర ప్రాంతంలోనూ కూడా బారు బీరు తాగు ఊగు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. సాంప్రదాయ పర్యాటక రంగానికి తూట్లు పొడుస్తూ ప్రశాంతమైన విశాఖపట్నం తీర ప్రాంతంలో ఈరోజు బీచ్ సాక్షి పేరుతో మద్యం వ్యాపారాన్ని చేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుచేతంటే ఈరోజు విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీగా పిలువబడే విశాఖపట్నంలో మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఈ ప్రశాంతమైన ఈ బీచ్ వాతావరణాన్ని ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తారు. ఇలాంటి ప్రాంతంలో ఈరోజు ఇలాంటి తీసుకొచ్చి రావడం వల్ల అసాంఘిక శక్తుల్ని ప్రేరేపించినట్టు అవుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఈ 937 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని మీరు జట్టీల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం, పోర్టుల నిర్మాణం, అయితే వ్యసన పనులు ఉన్నారో వ్యసన పనుల్లో ఉన్న బలహీనతల్ని ఆసరగా తీసుకుని దాన్ని అవకాశంగా మలుచుకుని ఈ విధంగా సంపద సృష్టి పేరుతో బీచ్ల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి ఆలోచన, అనుభవం ఉన్న ఆయన ఆలోచన ఇటువంటి వాటిని ప్రజలకు ఇబ్బంది పెట్టి ఇటువంటి అసంఘిక అనైతిక చర్యలతోని సంపద సృష్టిద్దామనుకునే దానికి ఆయన పిచ్చి పరాకాష్ఠగా ఇవి అనిపిస్తుంది మాకు. అటువంటి పెద్దవారు తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. టూరిజం అని డెవలప్ చేస్తూ గోవాలాగా తీసుకొస్తూ ఉంటారు. గోవా లాంటి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన వాతావరణంతో ఆ రోజు ఏదైతే ఫస్ట్ నౌకలు రావటం కూడా వాస్కోడిగా సమయంలోని వెస్టర్న్ కల్చర్ అంతాను. అలాంటి టైంలో అక్కడ ఉన్న వాళ్ళు పెట్టుకున్న చిన్న చిన్న హట్స్ వేసుకుని వాళ్ళు భోజనం వసతి కల్పించిన శాక్స్ని ఈరోజు ఆ ప్రభుత్వమే అనైతిక చర్యలు జరుగుతున్నాయి. వాళ్ళు లైసెన్సులు మత్స్యకారులు ఎవరికైనా ఇస్తే అది ప్రైవేట్ వాళ్ళ పరంకి వెళ్ళి కొన్ని లైంగిక దాడులు విదేశీ స్త్రీల మీద జరిగాయని చెప్పేసి వారు నిర్ణయం తీసుకొని ఆ గోవా ఎరెక్షన్ ఆఫ్ బీచ్ యాక్ట్స్ పబ్లిక్ యాక్ట్ కింద వాళ్ళు తీసుకుని 2004లో ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చి ఎటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖ సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ కోసం నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు సంయుక్తంగా
యుద్ధ ప్రాతిపదికన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. బోట్ చివరిసారిగా ఉన్న సిగ్నల్స్ ఆధారంగా నడి సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నట్లు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఐజీ గోపీనాథ్ తెలియజేశారు. ప్రస్తుతం సహాయక చర్యల కోసం కోస్ట్ గార్డ్ కు చెందిన 2 నౌకలు, 2 హెలికాప్టర్లు, అలాగే నేవీకి చెందిన ఒక నౌక సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నాయని ఆయన వెల్లడించారు. విశాఖపట్నం తీర ప్రాంతంలో మిస్ అయినటువంటి ఫిషర్మెన్ బోటుకు సంబంధించి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ నిన్న అంటే 5వ తారీఖు ఉదయం నుంచి కూడా ఇండియన్ కోస్ట్ గార్డు, నేవీ, ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మనకి 4వ తారీఖు అర్ధరాత్రి 11:30-11 ప్రాంతంలో ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి ఒక బోటు మిస్ అయినట్టుగా సమాచారం రావడం జరిగింది. దాని తర్వాత మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి రీజనల్ ఆపరేషన్ సెంటర్కి, అదేవిధంగా రీజనల్ ఆపరేషన్ స్టేషన్స్ ఈ 2 కూడా ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. వారికి ఈమెయిల్ ద్వారా మనం తెలియజేయడం జరిగింది. దాని తర్వాత వారు నిన్న ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో 2 షిప్స్ ఫ్రమ్ ఇండియన్ నేవీ నుంచి, అదేవిధంగా 2 షిప్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు ఎక్కడైతే ఈ బోటు మిస్ అయిందన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి సెర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తున్నాయి. దాంతోపాటు ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ కూడా నిన్నటి నుంచి సెర్చ్ ఆపరేషన్స్ చేస్తుంది. దీనిలో ఏ బోట్ అయితే మునిగిపోయిందని చెప్తున్నారో దాంట్లో 7 మంది ఫిషర్మెన్ ఉన్నారు. దాంట్లో ఒక పర్సన్ని నిన్న 7:30 ఉదయం ఒక పనామా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి యూనివర్స్ వెల్తీ అనేటువంటి ఒక మర్చెంట్ వెజల్ అతన్ని సేవ్ చేయడం జరిగింది. అతను ఇప్పుడు ఆ మర్చెంట్ వెజల్లోనే సేఫ్గా ఉన్నారు. సో ఆయన్ని తీసుకురావడం కోసం అని చెప్పి నిన్నటి నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. అక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి రీజనల్ ఆపరేషన్ సెంటర్లో నిన్నటి నుంచి నేను కూడా పర్సనల్గా మా అధికారులు, ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ, నేను, అదేవిధంగా మిగతా అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని సమీక్షించుకుంటూ అందరి స్టేక్ హోల్డర్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైతే ఈ కర్రీ చిన్న అనేటువంటి పర్సన్ని రెస్క్యూ చేసిందో ఈ పనామా మర్చెంట్ వెదలు, అతను ఆ వెదలపైనే ఉన్నారు. ఆయన్ని తీసుకురావడానికి ఈరోజు ఉదయం నుంచి కూడా కోస్ట్ గార్డ్ తరపున, నేవీ తరపున ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండడం, దాదాపుగా 4 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతుండడం వల్ల ఆ వెజల్ దగ్గరికి కోస్ట్ గార్డ్ కానీ నేవీ షిప్స్ కానీ దగ్గరికి వెళ్తే అవి ఒకదానికొకటి కొట్టుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు విండ్ స్పీడ్ కూడా దాదాపుగా 50 కిలోమీటర్ల వేగంతో విండ్ ఉండడం వల్ల హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన్ని రెస్క్యూ చేయడానికి ఆయనకి ప్రమాదం ఉంటుందనేటువంటి దాంతో వారు ఇండియన్ కోస్ట్ గార్డు, నేవీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ వెదర్ కండిషన్ని అనలైజ్ చేసుకుంటూ ఆయనకి రెస్క్యూ ఆపరేషన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. దాదాపు ఈరోజు ఈవినింగ్ లోపల ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వెజల్లో నుంచి మనకి ఒడ్డుకి విశాఖపట్నానికి తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు, ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు. బంగారు కుటుంబాలకు అండగా నిలుస్తున్న మార్గదర్శులు కార్పొరేట్ సంస్థలు. వినుకొండలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన గిరిజన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. ఈ ప్రాంతంలో నూతన ట్రైబల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ. రాష్ట్రంలో సర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని డిమాండ్. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణకు విశేష స్పందన. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 దరఖాస్తులు వచ్చాయన్న పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.